అందరికీ నమస్తే. జై శ్రీరామ్. శ్రీమాత్రి నమః. ఓం శ్రీ వీరభద్రాయ నమః. ప్రసాద్ పోల్సిటీ బ్లాగ్స్ అనే ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన వీడియో వచ్చేసంటే సరికొత్త వీడియో అయితే మీకు అయితే వచ్చేసాం. అయితే మన ప్రస్తుతానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గరలో జక్రం దాటగానే ఉన్న బొండాడ అనే గ్రామంలో అయితే ఉన్నామండి. చూసారు కదండి, మండపాటి అచ్చన్న గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాము. వాళ్ళ ఇంటిలో అయితేనండి మామిడి చెట్టుకి ఈ విధంగా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక చెట్టుకేమో నరసింహస్వామి యొక్క రూపము, మరొక చెట్టుకైతే ఆంజనేయస్వామి రూపం అయితే వచ్చినాయి. ఏంటండి, ఇది ఒక రోజులో సడన్గా వచ్చింది కాదండి, రోజు రోజుకి అందులో మార్పులు చూస్తూ చూస్తూ ఆఖరిగా గుర్తించిన ఒక రూపాలండి ఇవి. మీకు ఫస్ట్ నుంచి కూడా ఎలా వస్తున్నాయని కూడా నేను లాస్ట్లో ఫొటోస్ అనేవి నేనైతే వీడియోలో యాడ్ చేస్తాను, కాబట్టి ఎవరు కూడా స్కిప్ కాకుండా చూడండి. అడ్రస్ అయితే చూసారు కదండి, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం దాటగానే జక్రం వస్తుందండి. జక్రం దాటగానే బొండాడ అనే గ్రామం వస్తుంది. ఇక్కడ చూసారంటే నరసింహస్వామికి ఏ విధంగా అయితే చర్మం అయితే ఉంటుందో అదే విధంగా చర్మం మామిడి చెట్టుకి అయితే ఈ విధంగా వచ్చింది. అక్కడ కళ్ళు పళ్ళు అన్నీ కూడా స్వామివారి వచ్చినట్టుగా వచ్చారు. ఇంకా ఇంకో చెట్టు మీద ఏమో ఆంజనేయస్వామి రూపం అయితే వచ్చిందండి. ఈ విధంగా ఒక చెట్టుకేమో నరసింహస్వామి రూపము, మరొక చెట్టుకైతేనేమో ఆంజనేయస్వామి రూపం అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వచ్చింది. భక్తులు ఈ విషయం తెలిసిన వెంటనే చాలామంది తండోపతండాలుగా అయితే వచ్చి స్వామి వాళ్ళిద్దరినీ కూడా దర్శనం చేసుకోవడం అయితే జరిగిందండి. అయితే ఆ రోజు నేను అనుకోకుండా బొండాడ వెళ్ళడంలో నాకు బోర్డు అయితే కనబడడంలో నేనైతే వెళ్ళి చూశాను. నేను ఆల్రెడీ ఇది న్యూస్లో అయితే చూశాను, మీకు కూడా మరొకసారి షేర్ చేద్దామని చెప్పేసి ఈ విషయాన్ని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోకి చూస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేసి మీరు ఇక్కడికి వెళ్ళారో లేదో నాకు అయితే కామెంట్ అయితే చేయండి. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీకు దగ్గరలో ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళకి, ఇంకా ఆ ఊర్లో మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే కనుక వీడియోని అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది చూసారు కదా ఇంకొక చెట్టు, ఈ చెట్టు మీద అయితే ఆంజనేయస్వామి వచ్చారు. మూతి అది కూడా చూసారండి కదండి, సేమ్ ఆంజనేయస్వామి ఎలా ఉంటారో ఆ విధంగా అయితే వచ్చారు. అయితే వీటిపైన అయితే పెయింట్ వేయించారండి. అంటే మనం చేతితో టచ్ చేస్తేనే మనకు ఆ స్పర్శ అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే చెట్లు ఏకముఖంగా ఉంటే మనకు తెలియదు కాబట్టి ఆ వేరియేషన్ చూపించడానికి ఈ విధంగా అయితే పెయింటింగ్స్ అయితే వేయించారండి. మనకు నైటింగ్ కావడం వల్ల కొంచెం అయితే సరిగ్గా కనిపించలేదు. చూసారండి, ఇవండి ఒరిజినల్స్ అన్నీ కూడా ఫస్ట్ ఈ రకంగా తయారయ్యి అలాగా కొంచెం కొంచెంగా అయితే వెలికి తీస్తూ బయటకు అయితే వచ్చారు. స్వామివారి పళ్ళు కూడానండి మన చేతితో టచ్ చేస్తే అవి పళ్ళు ఎలా ఉంటాయో సేమ్ అలాగే అయితే ఉన్నాయండి. మీలో ఎవరైనా ఇక్కడికి వెళ్ళి వచ్చారా, ఒకవేళ వెళ్ళి వస్తే కనుక నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. చూసారండి, ఆ నోరు అది కూడా ఒకటి తర్వాత ఒకటి అలా కాలక్రమేణా వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ఇంట్లో ఉన్న మండపాటి అచ్చన్న గారి కుమారుడు వెంకటేశ్వరరావు గారు అయితే చూసారండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా వచ్చింది. తర్వాత పెయింటింగ్ వేసిన తర్వాత ఫోటోలు అయితే ఈ విధంగా ఉన్నాయి. చిన్న కింద చర్మం కూడా మీరు చూడొచ్చు, ఆంజనేయస్వామికి ఎలా ఉంటుందో నరసింహస్వామికి ఎలా ఉంటుందో అలాగే వచ్చింది. అక్కడికి అందరూ కూడా ఫోటోలు అయితే దిగుతున్నారండి. మీరు కనుక అక్కడికి వెళ్ళాలంటే కనుక బొండాడ వెళ్ళాక మీకు స్టార్టింగ్లోనే ఈ విధంగా అయితే బోర్డు అయితే దొరుకుతుంది, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.